ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. సీతారామచంద్ర పరబ్రహ్మస్వరూపాయ నమః. ఓం నమ శివాయ నమః. దత్తాత్రేయ నమః. మనం ఈరోజు 7వ ఎపిసోడ్ స్థితి ప్రకరణలో 7వ ఎపిసోడ్ ఇప్పుడును. ఈ స్థితి ప్రకరణలో ఇవాటి రోజున స్థితి ప్రకరణలో వశిష్ఠ మహర్షి మనని మనం రోజు తీసుకోబోతున్నాడు. రోజు కంటే ఇప్పుడు ఇది ఒక సముద్రం లాంటిది. ఈ బ్రహ్మ విద్య అనేది ఒక సముద్రం లాంటిది. దాన్ని ఈదటం అంత మనం ఈ సంసారం ఎట్ట సముద్రంలో మునిగి మనం ఎదురకపోతున్నాం. బ్రహ్మజ్ఞానం నేర్చుకోవటం దాని ఇది కూడా అంత సామాన్యమైన కాదు. దాని డెప్త్ చాలా ఉంది. అది మహర్షులకు కూడా అర్థమైనటువంటి స్థితి కాదు. అది అర్థం కాలేదు. పెద్ద పెద్ద మహామునులు అందరూ కూడా దత్తాత్రేయుడు వారిని, దక్షిణామూర్తి వారిని, సనత్ కుమారుడు వాళ్ళు దత్తాత్రేయుని వేడుకున్నారు. అంత మహర్షులు వాళ్ళు, మొట్టమొదటి వాళ్ళు జాతులు. వాళ్ళే ఈ బ్రహ్మజ్ఞానాన్ని అర్థం చేసుకోలేక దక్షిణామూర్తి శివుడి దగ్గరికి పోయారు. శివుడి దగ్గరికి పోతే అక్కడ ఆయన నాట్యం చేస్తున్నాడు. ఆయన చెప్పే స్థితిలో లేడు అనుకుని వీళ్ళు అక్కడి నుంచి తిరిగి వచ్చారు. ఈత నాట్యాలు చేసే శివుడు మనకేం బోధిస్తాడు బ్రహ్మజ్ఞానం అని ఆయన వచ్చి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒక చెట్టు కింద ఈ దత్తాత్రేయుడు వారి అవతారంలో శంకరుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు. అక్కడ పోయి ఇక్కడ ఎవరో మహాముని కళ్ళు మూసుకొని ఉన్నాడని అక్కడ పోయి ఎవరు చెప్పారు ఆయన బ్రహ్మజ్ఞానం వస్తుంది స్థితి. ఆయన దగ్గర వేస్తే ఆయన కళ్ళే తెరవలేదు. కొంతసేపటిగా వీళ్ళు నలుగురు, ఈ నలుగురు బాలకులు, వీళ్ళు ఎప్పుడు బాలక స్వరూపంలోనే ఉంటారు. అంత మహానుభావులు సనకసనందరుడు వాడు నలుగురు అందముడు. ఈ నలుగురు అక్కడ పోయి కూర్చొని దక్షిణామూర్తి దగ్గర వెయిట్ చేస్తే స్వామి ఏమి మాట్లాడారు, మౌన ముద్రలో ఉన్నాడు. అరే ఈయన మనకేం చెప్తాడు అని అనుకున్నారు వీళ్ళు. ఇట్ట మౌన ముద్రలో ఉన్నాయన ఈయన మనకు చెప్పేది ఏంటి, కళ్ళే తెరవడం లేదు, ఒక సన్యాసి రూపంలో ఉన్నాడు, ఈయన మనకేం చెప్పుకుంటారు అనుకున్నారు. కొంతసేపటికి ఆ మౌనంలో కళ్ళు తెచ్చి వీళ్ళని చూశాడు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళ కూర్చుంటే ఆ మౌనం ద్వారానే వీళ్ళకు బ్రహ్మజ్ఞానాన్ని అందించాడు. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోయారు. మౌనం ద్వారా ధ్యాన స్థితిలో ఉన్న మహర్షి మనకు అందించాడు. ఈయన సామాన్యుడు కాదు, సాక్షాత్ పరమేశ్వరుడని దాన్ని నమ్మడి ఆయనకి శిష్యుడిగా చేరిపోయారు. అంటే అంతటి సనత్ కుమార్ సనత్ వాళ్ళే ఈ బ్రహ్మజ్ఞానాన్ని, ఈ బ్రహ్మ విద్యను తీసుకోవడం కొరకు చాలా ఇది కావాల్సి వచ్చింది. అర్థం కావడం కొరకు అర్థం చేయాలంటే మన దక్షిణామూర్తిగా చేశారు. అంటే దక్షిణామూర్తి బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. అట్నే హయగ్రీవాచారి బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. స్కందుడు కుమారస్వామి ఆ బ్రహ్మజ్ఞానం సంపాదించిన వాడు. ఆయన బ్రహ్మకి స్కందుడు బ్రహ్మకే బ్రహ్మజ్ఞానం ఇచ్చాడు. ఈ సహస్రానికి దక్షిణామూర్తి ఇచ్చాడు. అందుకనే మన దత్తాత్రేయ వారికి సంగతి మనకు అందరూ చాలామంది తెలిసి ఉంటుంది. వారు అంత సులభంగా ప్రసాదించరు. దత్తాత్రేయ వారు శిష్యుడిని ఎన్ని రకాలుగానో పరీక్షించి వాడు తనను వదిలిపెట్టకపోతే వీడు అర్హుడు అని ఆయన నిర్ధారించుకున్న తర్వాతనే ఆయన ఈ బ్రహ్మ విద్యని నేర్పుతాడు. ఆయన కార్తవీర్య వీర్యార్జున లాంటి వాళ్ళకి, మహానుభావులకి, ఇంకా పెద్ద వాళ్ళకి చాలామందికి నేర్పాడు. అది వేరే విషయం. అయితే ఇప్పుడు వశిష్ఠ మహర్షి రాముడికి కదా ఇప్పుడు ఈ బ్రహ్మ విద్య చెప్తున్నాడు. అందుకని మనం కూడా చాలా జాగ్రత్త కాన్సన్ట్రేషన్గా ఈ వశిష్ఠ గీత అంటే మామూలు ఇది కాదు. ఈ బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనం ఆ భగవంతుడిని ప్రార్థించాలి. స్వామి నాకు ఇది అర్థం కావాలి, నేను మోక్షపదంలోకి పోవాలి అని మనం ధ్యానించుకొని ఆయనని మనసులో నిలుపుకుంటే మనకు అర్థమవుతుంది, మనకు శాంతి లభిస్తుంది.
అయితే ఈ ప్రకరణలో వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారని చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనకి ఏం చెప్పారు? మనం నాశనం చేయమన్నారు, తర్వాత వాసన క్షయాలు చేయమన్నారు, ఈ దుస్తులు ఏం కావాలి, అప్పుడు జ్ఞానం వస్తుంది అన్నారు. వాసనలు పోతే సంకల్పాలు పోవాలి, ఆ తర్వాత ఈ మనస్సే నాశనం కావాలి. వాసనలు సంకల్పాలు పోయిన తర్వాత అప్పుడు మనసు నాశనం అవుతుంది. ఈ మనసు నాశనం కూడా అయిపోవాలి. అప్పుడు మనసు నాశనం అయిపోతే ఆ దృశ్యాలు, ఈ బయట ప్రపంచం ఏది నీకు దృష్టిలో ఉండదు, అంతర్ముఖుడు అయిపోతాం. నీ బహిర్ముఖం నుంచి అంతర్ముఖంలోకి తిరిగిపోతుంది. ఎప్పుడు మనసు నాశనం అయిపోతుంది. అప్పుడు నీకు లోపలికి పోతే పోగ అది ఎంత మన యొక్క ఆత్మ లోపల ఉంది, అది ఎంత లోపల ఉన్నా నీకు అది దర్శనం కాదు. దానిపైన అనేకమైనటువంటి సంకల్పాలు, అనేకమైనటువంటి ఎన్ని పోగే ఉన్నాయి బంధనాలు, దాని అడుగున ఉన్నది ఆత్మ. ఇవన్నీ పోతేనే కానీ, ఈ క్షయం అయితేనే కానీ నీకు లోపల ఉన్న ఆత్మ దొరకదు. ఆత్మదర్శనం కావాలంటే అంత కష్టం. మనం ఇన్ని జన్మలు ఎత్తామో, మనకు ఇన్ని కల్పాల నుంచి ఇన్ని జన్మలు ఎత్తామో మనకు తెలియదు. అవన్నీ పసిఫిక మహాసముద్రం రోజులో ఉన్నది ఆత్మ. అది తెచ్చుకో అంటే స్వామిని అంత డెప్త్లో ఉంటాడు. ఆయన తెచ్చుకోవడం అంటే లోపలికి వెళ్ళాలి మనం. ఆ లోపలికి ఇప్పుడు మనని వశిష్ఠ మహర్షి తీసుకొని వెళుతున్నాడు. ఇప్పటికి దాదాపు చాలా వరకు లోపలికి తీసుకుపోయాడు. ఇప్పుడు మనని ఇంకా లోపలికి తీసుకుపోతున్నాడు. ఎందుకు? ఆత్మదర్శనం కల్పిద్దాం అని మన మీద దయతోని ఆయన ఇంకా లోపల తీసుకొని జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాడు. జ్ఞానం వస్తేనే కానీ మనకి అంత ఆత్మ ప్రకాశించబడదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు స్వామి అంటే, జ్ఞానం అంటే మనం తీసుకున్నాం కదా, మనం ఆ జ్ఞానం అనేది ఒక వస్తువు కాదు, ఏది కాదు. ఆ జ్ఞానం అది కాదు, అది తత్వ అవగాహన. అది అంతులేని జ్ఞానం, అంతులేనిది. అది దానికి లిమిట్లెస్, ఇన్ఫినిట్. అది మనం ఎంత అర్థం చేసుకుంటే జ్ఞానం అంత ఉత్పత్తి అవుతుంది. అది విశాలమైన వైట్ ఇన్ఫినిటివ్ జ్ఞానం. ప్రతి మనిషికి ఎంత నేర్చుకుంటే అంత వస్తుంది. ఎంత మనం లోపలికి పోయినా కొద్దీ మనకు దాని యొక్క తత్వం తెలుస్తుంది. అందుకనే తత్వ అవగాహన, జ్ఞానాన్ని యొక్క తత్వ, దాన్ని ఏమంటారంటే తత్వ అవగాహన అంటారు జ్ఞానాన్ని. తత్వ అవగాహన అవుతుంది మనకి. నీ ఈ తత్వం అవగాహన కావాలంటే నీకు దాని మీద విచారం చేసిన కొద్దీ ఆత్మ మీద కానీ ఏదైనా సరే, మనం ఈ ఆత్మజ్ఞానాన్ని కాదు, మనం ఏదైనా ఒక లెక్క, ఒక సమస్య వచ్చింది, దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేసి పోరాడుతుంటేనే కానీ అది ఒక రోజుకో రెండో రోజుకో సాల్వ్ అవుతుంది. ఒకసారి కొన్ని సమస్యలు మనకు చాలా కాలం పడుతాయి, ఒక సమస్య అది ఎమ్మటే పరిష్కారం అవుతుంది. అంటే జ్ఞానం ఎప్పుడు మనకు ఉదయిస్తుంది, ఎప్పుడు ఆ భావన ఇచ్చి దాని సాల్వేషన్ మనకు ఎప్పుడు దొరుకుతుందో మనం చెప్పడం. జ్ఞానం అంత గొప్పది. జ్ఞానానికి సంతృప్తి. ఎవరు తెలుసుకున్నంత మహాదేవ అంత వాళ్ళకు మన ప్రాప్తం. ఆ జ్ఞానం అంటే దీని తత్వ అవగాహన చేసుకోవడం. మనం అవగాహన చేసుకుంటూ పోతే అది మనకు వస్తుంటుంది. అది ఒక ధర్మం. ప్రశ్న తీసుకున్నాం. తర్వాత ఏమవుతుంది? ఆ జ్ఞానం మనకు అవగాహన అయితే ఒక నిష్ట ఏర్పడుతుంది. నిష్ట అంటే స్థిరత్వం. నిష్ట అంటే జ్ఞాన నిష్ట. ఆ జ్ఞాన నిష్ట అంటే అప్పుడు మనం స్థిరత్వం, అచలం, మన మనసు అచలం కాదు, అక్కడ ఒక స్థిరత్వం మనకు ఏర్పడుతుంది. స్థిరత్వం ఏర్పడిపోతే సాల్వేషన్ అవుతున్నట్టు. ఆ సమస్య మనం ఏది పెట్టుకున్నామో ఆ సమస్య సాల్వేషన్ అవుతుంది. ఇప్పుడు మన సమస్య ఏంటి? జ్ఞానబోధ. ఏది? ఏ జ్ఞానాన్ని ఇస్తున్నాం? ఆత్మజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలని వశిష్ఠ గారు చెప్పినటువంటి, రావణ వారు చెప్పినటువంటి బోధన మనం ఇప్పుడు గ్రహిస్తున్నాం. కాబట్టి మన ఇది శ్రద్ధగా వింటూ దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎంత అవగాహన చేసుకుంటే అంత అవగాహన అవుతుంది. దాని మీద ఆలోచన పెట్టాలి. ఇప్పుడు ఇక్కడైతే కొద్దిగా మనం
ఈ నేను చెప్పిన పావుగంట ఇది వదిలిపెట్టరాదు. దాని మీద చింతన చేయాలి, అవగాహన చేసుకోవాలి, శ్రద్ధ దాని మీద మనం పెడుతూ ఉండాలి. అదే సాధన చేస్తే అప్పుడు ఆ జ్ఞానం యొక్క చెప్పింది ఇట్లా ఉంది, అది చెప్పాడు అనేది గుర్తుంటుంది. దాని మీద నీకు మళ్ళీ సాధన వస్తుంది. నాకంటే ఎక్కువ సాధన మీకు రావచ్చు, మీకంటే ఇంకా వాళ్ళకి ఎక్కువ రావచ్చు. ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు మేలుకొల్పాలి. మనం అంతే, మనం మేలుకొల్పితే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనం ఒక రైలిస్తే వాళ్ళు అందుకొని పోతారు. ఇక ఇది సముద్రంలో మనం కొంచెం ఈత నేర్పితే వాళ్ళు తీసుకుంటూ పోయి లోపొద్దానికైనా అడుక్కుదాకపోతాడు. అప్పుడు జ్ఞానం లభిస్తుంది. నిష్ట అంటే జ్ఞానం వస్తే నిష్ట వస్తుంది, అచల స్థిరత్వం. ఇక అప్పుడు ఎటువంటి స్థిరత్వం అంటే మనసు అచలం కాదు, చలనం కాదు. తర్వాత స్థిరత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో మనకి ప్రజ్ఞానం అనేది ఏర్పడుతుంది. అంటే జ్ఞానం ద్వారా నిష్ట ద్వారా ప్రజ్ఞానం. జ్ఞానం అంటే ఇప్పుడు ఆత్మబోధ విషయంలో ఈ ఇహలోకం ఇంతవరకు నీ మనసు ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తుంది. నీలో ఉన్నటువంటి ఆత్మని దర్శింపజేయడానికి కావలసిన జ్ఞానాన్ని అందిస్తుంది. దాని ద్వారా ఆ జ్ఞానం ద్వారా మనం ఆత్మని దర్శనం, ఆత్మజ్ఞానం సంపాదించాలి. ఆత్మజ్ఞానం సంపాదించిన తర్వాత ప్రజ్ఞానం, ఇంకా దానికి అవతల ఉన్నటువంటి చిదాకాశం ఉందనుకున్న ఈ ఆకాశం వరకు మనకి ఇక్కడ ఇంతవరకు ఈ లోకంలో మనం చూస్తున్న ఆకాశం కాబట్టి మన కంటికి కనపడేది కాబట్టి పంచభూతాల్లో ఒకటి కాబట్టి ఇది వేరే. ఇది మనకు అందుతున్నటువంటి జ్ఞానం. ఆ పైన ఉన్న చిదాకాశం మనం చూడలేము, అది ఆకాశం పైన ఉంది. ఆకాశం పైన మనం పోలేము, అది కాదు, ఇది పోదు. కాబట్టి ఆకాశం యొక్క అక్కడ ఉన్నది ఎవరు, అక్కడ స్థితి ఏంటి అనేది వివరించేదే ప్రజ్ఞానం. ప్రజ్ఞ అప్పుడు ప్రజ్ఞావంతుడు అవుతాను. ఇది ఇక్కడ జ్ఞానవంతుడు, ప్రజ్ఞావంతుడు. అసలు అక్కడ ఎవరుంటారో చిదాకాశంలో సత్పురుషుడు, సత్పశ్చిత్తు స్వరూపుడు, వాళ్ళు శాశ్వతుడు, పరబ్రహ్మ స్వరూపం, అఖండ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, చిద్జ్ఞాన స్వరూపుడు. ఆయన చిదాకాశ స్వరూపుడు. ఆ చిదాకాశంలో ఉంటాడు. ఆ పరమేశ్వరుడు ఎలా ఉంటాడో తెలియదు. వికారి, ఆయనకు ఆకారం లేదు, నిర్గుణుడు, గుణం లేదు. గుణాలు ఉన్నాయంటే ఉన్నాయి, లేవంటే లేవు. ఆకారం ఉందంటే ఉంది, లేదంటే లేదు. మనం ఆయన్ని వర్ణించలేం. ఆయన కాలం కూడా ఆకారం తీసుకొని మనకు అవతారం ఎత్తాడు. అవసరం లేకున్నప్పుడు ఆయన నిరాకారుడు అయిపోతాడు. ఇది ప్రపంచ సృష్టి మూలం ఆయనే, అన్నిటికీ మూలం ఆయనే. కాబట్టి అది ప్రజ్ఞానం సంపాదించుకోవాలి. అది చైతన్య స్వరూపం. ఇది మనలో ఉంది ఆత్మజ్ఞాన చైతన్య. ఆయనలో ఉన్నటువంటి కొంత ఒక అంశ మనలో ఉంది. అన్ని ప్రాణుల్లో కూడా ఆయన అంశం ఉంటేనే అది చలనం కలిగిస్తుంది. మనకి ఈ బాడీలో ఈ ఆత్మ చలనం కలిగిస్తుంది. మనం మాట్లాడగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, తిరుగులాడుతున్నాం. ఇదంతా నడుస్తుంది, ఈ వ్యవహారాలు చేస్తున్నాం. ఆ జ్ఞానం కింద కలిగితే ఆయనకి ఆ చిరాకాశంలో పోగలిగితే మనకి ఇక జ్ఞానం కలిగినప్పుడు ఆత్మజ్ఞానం కలిగితే కానీ నీకు ప్రజ్ఞానం రాదు. ప్రజ్ఞానంలో పోతే ఈ సమస్య అనేది ఉంటుంది. ఇది నేర్చుకోవచ్చు మనం. అదే చెప్తున్నాడు స్వామి చెప్పే మొదటి. ఏం చెప్తున్నాడు అంటే జ్ఞానం నామ నభావో, జ్ఞానం నామ నభావో ఎన్నచ వాక్యార్థ గోచరం. జ్ఞానం నామ నభావం అయం నచ వాక్యార్థ గోచరం. స్వరూపస్ఫురణం శాంతం, స్ఫురణం శాంతం, ప్రజ్ఞాన శాంతం నిరామయం. ఈ జ్ఞానం అనే పదం ఉంది కదా, అది నభావం. జ్ఞాననామం అంటే జ్ఞానం అంటే నభావం, ఒక భావన కాదు. నేను చెప్పేది అది భావం కాదు. జ్ఞానం అనేది అవగాహన తత్వం, అవగాహన కనిపిస్తుంది. అది మనం ఆత్మను తెలుసుకునేటువంటి జ్ఞానం వస్తుంది. ఒక సమస్యని సాల్వ్ చేయడానికి చేసే ఒక అవగాహన సంపాదించి పెడుతుంది. మనం నేర్చుకుంటే అది జ్ఞానం.
నభావ అంటే జ్ఞానం అనేది భావన కాదు, అది వాక్యార్థ గోచరం. వాక్యార్థ గోచరం అంటే మాటలకు అందేది కాదు. ఈ జ్ఞానం అనేది మాటలతో అందేది కాదు. ఎంత జ్ఞానవంతుడు వాడంటే అంటాం, ఎంత తిరిగలవాడు అంటాం. అంటే మనకు అది మాటలకి మనకు అందుబాటులో ఎంత జ్ఞానం ఉందో మనం ఏం చెప్పగలుగుతాం. మన ఒక్కొక్కరి దగ్గర ఒక్కో జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఎంత ఉందో మనం ఏం చెప్పలేం. కాబట్టి ఏ మనిషి జ్ఞానాన్ని మనం తూకం వేయడం అది చెప్పడం. వాక్యార్థ మాటలకు అన్నది స్వరూపస్ఫురణం. స్వరూపస్ఫురణం అంటే అది ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే స్వరూపాన్ని స్ఫురణగా ఇస్తుంది. అంటే ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? ఆత్మజ్ఞానం నేర్చుకున్నాం. ఆత్మ స్వరూపాన్ని మనకు స్ఫురణకు తెప్పిస్తుంది. మనకి ఏ సమస్య ఉందో మనకు దాని మీద స్వరూపానికి ఆ స్వరూపం, ఆ జ్ఞాన స్వరూపానికి మనకు స్ఫురణ తెప్పిస్తుంది. ఆత్మ జ్ఞానం కాడ మనం నేర్చుకున్నది ఆత్మస్ఫురణ దగ్గర ఆత్మస్ఫురణని ఆత్మని మన పైకి తీసుకొస్తుంది. అక్కడే పోతున్నాం కాబట్టి మనం ఆత్మ యొక్క ఇది ఆ స్ఫురణని దాని స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని మనకు ప్రభావితం చేస్తుంది. అది మనకు తెలియజేస్తుంది. ప్రజ్ఞానం ప్రత్యక్ష చైతన్య అవగాహన. ప్రజ్ఞానం అంటే ప్రత్యక్ష చైతన్య అవగాహన. ఇక అది ప్రత్యక్ష చైతన్య అవగాహన అంటే ఏంటి? చైతన్య స్వరూపం అన్ని లోకానికి డైరెక్ట్గా అక్కడ ట్రాన్స్ఫార్మర్ అంటే అక్కడి నుంచే చైతన్యం, అక్కడి నుంచే కరెంటు పాస్ అవుతుంది. ఇవన్నీ మన దగ్గర ఈ లోకాలు స్విచ్ బోర్డులు, సబ్మీటర్ లాంటివి. అక్కడ ఆయన దగ్గర ఉండే మెయిన్ కరెంట్ ఉండేది. అక్కడ మెయిన్ ట్రాన్స్ఫార్మర్ కాదు, దాన్ని ఉత్పత్తి చేసి అక్కడి నుంచి ఉత్పత్తి మనకు వస్తుంది. అన్ని లోకాల ప్రతి ఆయన చైతన్యం అక్కడ నుంచి ఆయనలో నుంచే అన్ని లోకాలకి, అన్ని ప్రాణులకి, అన్నిటికీ సప్లై అవుతాయి. మన బాడీలో ఒక స్విచ్ ఉంటుంది, అదే ఆత్మ. అక్కడ ఆ స్విచ్ వేస్తే ఉన్నంతకాలం వేసినంతకాలం కరెంట్ ప్రసారం అవుతుంది. కరెంట్ అంటే స్విచ్ చేస్తే ప్రసారం అవుతుంది. మనం ఇక్కడ ఉంటాం. అక్కడ స్విచ్ ఇబ్బంది అయిందంటే కరెంటు పోతే మనలో చైతన్య స్వరూపం పోతుంది. చైతన్య స్వరూపం పోతే మనం ప్రాణం కూడా పోతుంది. ప్రాణం పోతే కథం ఈ లోకానికి బంధం తీరిపోయి అంటే పై లోకానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి పోతామో తెలియదు. ఇక అందుకనే జ్ఞానం అనేది ఒక గ్రంథాధ్యయనం కాదు. జ్ఞానం అనేది ఒక అధ్యయనం కాదు. ఒక గ్రంథాన్ని ఈ ఒక్క వస్తువు చదువుకుంటే మనకు వచ్చింది జ్ఞానం అనే సమస్య లేదు. అది అంతుడు అని చెప్పాను కాదని అభ్యాసం ఎంత తవ్వుతే అంత వస్తుంది. అందుకే గ్రంథ అధ్యయనం కాదు, ఒక గ్రంథం అధ్యయనం కాదు. నువ్వు దాన్ని నిరంతర పరిశోధన చేస్తూనే ఉండాలి జ్ఞానానికి. అందుకో సైంటిస్టులు నిరంతరం వాళ్ళు 24 hours వాడు అదే దాని మీద ఏ ప్రయోగాలు చేస్తూ ఏదో ఒకటి కనుక్కుంటుంటారు. మన రోగాల మందులు ఇవన్నీ ఎట్లా కనుక్కుంటారు? ఆ సైంటిస్టులు వాళ్ళు ఇవన్నిటికీ వాళ్ళు చింతన చేస్తూనే ఉంటారు. 24 గంటలు పరిశోధనలు, జ్ఞానాన్ని పరిశోధన చేస్తున్న ఆ విధంగా చేస్తూనే వస్తాయి. అది అందుకని జ్ఞానం అనేది దేనికైనా గ్రంథ అధ్యయనం కాదు, ఒక అనుభవం కాదు, అట్నే ఒక భావోద్వేగం కాదు. ఈ భావంతో ఉద్వేగపడి వచ్చే కాదు, అనుభవం కాదు. ఇది ఈ ప్రజ్ఞాని వాక్యానికి ముందు ఏంటంటే సాక్షి చైతన్యం. మనం ఇప్పుడు నేర్చుకునే ఆత్మ కాబట్టి సాక్షిభూతమైనటువంటి ఆత్మ చైతన్యం. ఇక్కడ ప్రజ్ఞానం అనేది అంటే మనం అదేంటి ప్రజ్ఞానం అంటే ఏంటి అనుకున్నాం? అది చిరాకాశంలో ఉండే స్వామి యొక్క పరబ్రహ్మస్వరూపుడి యొక్క చైతన్య స్వరూపం. ఆయన నుంచి ప్రశస్తి అదేగా అన్ని లోకాలకు ఆధారం కాబట్టి అది ఆ సాక్షి చైతన్యమే ప్రజ్ఞానం అంటారు. అందుకనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. వేదవాక్యంలో ఉంది ప్రజ్ఞానం బ్రహ్మ. సాఫ్గా చెప్పింది. ప్రజ్ఞానం ఆ స్వయంభూ స్వరూపుడు ఆ పరమాత్మ స్వరూపుడు బ్రహ్మ స్వరూపం ఉంది. అందుకనే ఆయన ప్రజ్ఞానవంతుడు. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ, ఆయనే బ్రహ్మస్వరూపుడే ప్రజ్ఞానవంతుడు.
అయితే ఇది మనం ఈ బ్రహ్మజ్ఞానంతో ఆయన పరబ్రహ్మం అనే ప్రజ్ఞానం ఆయన దగ్గర ఆయన ప్రజ్ఞానవంతులు అనుకోవడం కాదు. నువ్వు ఇది తెలుసుకోవటం కావాలి. ఇది తెలుసుకోవటం ఒక్కడే కాదు, అది నువ్వే కావాలి. మన కోరిక ఏంటి? ఆ ప్రజ్ఞానాన్ని నువ్వే కావాలి. అది మన యొక్క సబ్జెక్టు. మన గోల్ ఏంటి? ఆ ప్రజ్ఞానవంతుడు నువ్వే కావాలి. నువ్వు కూడా ప్రజ్ఞానం కావాలి. అందుకనే అహం బ్రహ్మాస్మి అని నువ్వు తెలుసుకోవాలి. ప్రజ్ఞానం బ్రహ్మాన్ని చెప్పుకున్నాం, వేదం చెప్పింది. మళ్ళీ ఏం చెప్పింది? అదే ఆ వేదం అహం బ్రహ్మాస్మి అని చెప్పింది. అహం బ్రహ్మాస్మి అనేది నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు కానీ నీకు ఒక పర్ఫెక్షన్ వస్తుంది. ఇక ఎత్ర నాస్తి స్వపరభావ నాస్తి బంధో నా మోక్షత సమదృష్టి రథా శూన్య స్వస్థితి పరమాత్మకి. స్వపరభావ, స్వ అంటే నాది, పర అంటే నీది. నేను నువ్వు అనే భావం ఉండకూడదు. అది వెళ్ళిపోవాలి. అది కరుగుతూనే కానీ మనకు మనశుద్ధి కాదు. బంధం, ఈ నువ్వు నేను అనే నాది అనే ఉన్న వస్తువులు అప్పుడు ఏమవుతుంది? రెండు అవుతున్నాయి. నేను నువ్వు అంటే రెండు. ఆ భావం ఉండకూడదు. ఎప్పుడైతే ఒకటే భావం ఉన్నది సత్స్వరూపుడు మాత్రమే. మనం నేను నువ్వు అది తెలుసుకోవడమే ప్రజ్ఞానం. అనుకుంటేనే బంధాలు అప్పుడు బంధం అయినప్పుడు నీవు నేను స్వపర అంటే నేను నువ్వు ఉన్నంత వరకు ఏమైతే బంధాలు ఏర్పడింది. దానివల్ల మోక్షం రాదు. మోక్షం రాదు కాబట్టి జ్ఞానం రాదు. జ్ఞానం రాదు కాబట్టి ప్రజ్ఞానం రాదు. ప్రజ్ఞానం రాదు కాబట్టి మన బతుకులు ఇంతే మధ్యాహ్నం అన్నారు. ఆ స్వప్రజ్ఞాన భావం పోవాలి. ఈ బంధనాలు తెగిపోవాలి. మోక్ష భావం అప్పుడు కలుగుతుంది. మన స్థిరమై మోక్ష భావం కలుగుతుంది. సమదృష్టినికి ఏర్పడుతుంది. పరమార్థ స్థితికి పరమార్థం అంటే పరబ్రహ్మ యొక్క స్థితి, పరమ సత్యస్థితి మనకు వాస్తవమైన స్థితి మనకు కలుగుతుంది. అది అప్పుడు మనకు మోక్షం అనేది ఆత్మ శాంతి లభిస్తుంది. ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకనే ఈ ప్రజ్ఞానం వస్తువాలు ఏం చెప్తుందంటే బంధం ఉన్నంత వరకు బంధం ఉన్నంత వరకు మోక్షం ఉంటుంది అంటే అర్థమైంది. బంధం ఉంటే మోక్షం ఉంటుంది అంటున్నాడు. అంటే మీరంతా మనందరికీ అదొక ఇది కనిపిస్తుంది. ఏమైనా బంధం ఉన్నంత వరకు విశ్వమార్త చెప్తున్నాడు. బంధం ఉన్నంత వరకు నీకు మోక్షం ఉంటుంది అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే మనం బంధురం అయితే మనం మోక్షానికి ప్రయత్నం చేస్తాం. మనకు బంధమే లేకపోతే ఇంకా మనం మోక్షం ఎందుకు? ఇంకా బంధం లేనితో మోక్షం లేదు. మనం ఎవరు కట్టిపడేది. నిన్ను అసలు కట్టిపడేది లేకపోతే నువ్వు అంటే నువ్వు ఆల్రెడీ ఫ్రీగా ఉన్నావు. నువ్వు ఎటైనా రేపు పోవచ్చు. ఎప్పుడే బంధం ఉంటుందో అప్పుడు నువ్వు విముక్తి కొరకు ట్రై చేయాలి. నీకు మోక్షం కావాలి. ఎప్పుడు నీకు బంధనం ఉంటేనే మోక్షం కావాలి. బంధం లేకపోతే మోక్షం ఒక్కర్లేదు. బంధం ఉంటేనే కట్టిపడేస్తే అప్పుడు నీకు విముక్తి కావాలి. బయటికి నిన్ను బంధం ఇప్పాలి, బంధనం పోవాలి. బంధనమే లేకపోతే నీకు ఆయన చివరిగా చెప్పాడు. అయితే ఇదే గౌడపాదుల గారి యొక్క హృదయం కూడా అంతే. అందుకనే అంటాడు, నీకు బంధం లేదు, పుట్టుక లేదు, సాగు లేదు, ఏది లేదు. ఇది గౌడపాదు గారి యొక్క హృదయంలో ఉన్న మాట. అందుకని ఆయన ఏమంటాడు? నీకు పుట్టుక లేదు, స్థితి లేదు, సాగు లేదు, అది నీకు బంధమే లేదు. అది తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటావు? నీకు ఆత్మజ్ఞానం వస్తే ఆ సంగతి తెలుస్తుంది. నువ్వేమనుకున్నావు? నేను బంధాన్ని ఈ సంవత్సరాలు చిక్కుపోయి నాకు అనేక స్ఫురణ అన్నీ పెట్టుకుంటున్నావు. నువ్వే కల్పించుకుంటున్నావు. బంధనాలు అసలు ఏమి లేకపోయినా కూడా నువ్వు కల్పించుకుంటున్నావు. ఈయన నా భార్య, నా కొడుకు, మనవాడు, ఈ ఇల్లు నాది, అది అని ఎన్ని బంధనాలు నీ ఎంత నువ్వే నాది 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 అని నువ్వే బంధనాలు ఏర్పరచుకుంటున్నావు. నీ ఎంత నువ్వు చేసుకుంటున్నది, బయట నీకు ఎవరు చేయట్లేదు. అది తెలుసుకోవాలి. నువ్వు ఈ బంధనాలు ఏర్పడే కారణం ఎవరు? నువ్వే, నీ మనసే. అది లేకుండా తెలుసుకోవటమే. లేకుండా ఉంటే ఏమి లేదు. ఉన్న పరమాత్మ ఒక్కడని అన్న సంగతి తెలుసుకుంటూ కదా ఏది లేదు నీకు. అది
ఇంకోటి వాసనాక్షయ సంభూత నిరాశ నిరంకృతి అచలబోధ రూపేణ జీవన్ముక్తో విరాయతే. వాసనాక్షయం, వాసనలో క్షయం కావాలి అంటే ఏ కోరికలు ఇవన్నీ ఏమి వాసన అంటే అవి ఏ బంధానికి మూలం వాసన. వాసనలో పోతే బంధం పోతుంది. అప్పుడు నిరంకుశి మొత్తం అహంకారం నాశనం అవుతుంది. అహంకారం అంటే నేను నాదు, అహం అంటే నేను. అహంకారం అంటే ఏ మదం మాస్టర్ కాదు. అహంకారం అంటే నేను అనే భావం. అహంకారం భావం నేను నాది అనే ఈ భావాలు తెలిగిపోతాయి. ఎప్పుడు పోతే వాసన క్షయాలు పోతే బంధనాలు దిగిపోతే నిరంకార కృతి ఏర్పడుతుంది. అహంకారం అనేది నశించిపోతుంది. అప్పుడు నీకు జ్ఞానస్ఫూర్తి కలుగుతుంది అని స్వామి చెప్తున్నాడు. అంటే ఇది ఆధ్యాత్మికంలో మనం ఏమనుకుంటామంటే వాసనదే పునర్జన్మకు మూలం. ఈ వాసనలే మన పునర్జన్మకు మూలం మన యొక్క అర్థం ప్రకారంగా. వాసనలే ఈ మనసు కదలికలకి వాసన వల్లే మన మనస్సు చంచలమైపోతుంది. దానివల్లే బంధనాలు ఏర్పడుతుంది. దానివల్లే దుఃఖం ఏర్పడుతుంది. దానివల్ల సుఖం ఏర్పడుతుంది. ద్వంద్వాలు అన్నీ ఏర్పడతాయి దానివల్ల. ఎప్పుడు వాసనలు ఉంటాయి. వాసనల పర్యవసానమే ద్వంద్వం. ద్వంద్వం అంటేనే సుఖ దుఃఖాలు, కష్టనిష్ఠురాలు ఇవన్నీగా. అందుకే వాసనాక్షయం ముఖ్యం. దానివల్ల బంధం ఏర్పడదు. దానివల్ల నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. అది ముఖ్యం. అందుకే వాసనాక్షయం మనోనాశనం అవుతుంది. వాసన క్షయం అయితే మనోనాశనం అయింది. మనోనాశనం అయిపోతే సమాధి స్థితి ఏర్పడుతుంది నీకు. ఎప్పుడు ఆటోమేటిక్గా సహజంగానే ఈ మనస్సు ఇంకా నాశనం అయిపోతే సహజంగా సమాధి స్థితి అయిపోతుంది. సమాధి స్థితిలో నీకు ఎటువంటి కోరికలు ఇది ఉండదు. అసలు నీవు పరమశాంతిగా ఉంటుంది. అదే సమాధి స్థితిలో ఉంటున్నారు. మరి రాఘవేంద్ర స్వామి ఇదంతా సమాధిలో చేరిపోయారు. ఆ సమాధి స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఏంటి? బతుకునే పోతారు వాళ్ళు. సమాధి స్థితిలో పోతే అక్కడిగా వాళ్ళకు ఏ ఆలోచన ఉండదు. వాళ్ళు ఆత్మైపోయి వాళ్ళ మనసు ప్రవహించింది. ఈ లోకంతో సంబంధం ఉండదు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు పరమేశ్వర చిరాకాశంలోకి వెళ్ళిపోతారు. అదే సమాధి స్థితి తర్వాత పర్యంతం ఈ సమాధి తర్వాత వాళ్ళు చేరవలసిన చోటు ఎక్కడికి చిదాకాశంలోకి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు సమాధి స్థితి పోయి అక్కడి నుంచి చిదాకాశంలోకి ప్రయాణానికి అంతర్ముఖం పోయి జ్ఞానాన్ని తీసుకొని జ్ఞానం ద్వారా ప్రజ్ఞానం తీసుకొని చిదాకాశంలోకి వెళ్ళిపోతారు. దేహో నా అహం నచ ప్రాణో నచ చిత్తం నా బుద్ధి చిదాకాశ మనః శుద్ధ శాంతో అహం నిరవధ్యయ. అంటే దేహ నహం నేను దేహాన్ని కాదు, ప్రాణం నహ నేను ప్రాణాన్ని కాదు, చిత్తం నహ నేను చిత్తాన్ని కాదు. అంటే నేతి అని చెప్తున్నాను. నేను దేహాన్ని కాదు, ప్రాణాన్ని కాదు, నేను మనసు చిత్తాన్ని కూడా కాదు, ఏది కాదు. మరి నేను ఎవరిని? చైతన్యాకాశ గణంతు ఆత్మసాక్షిని. అదే చిదాకాశ గణ అన్నాడు. నేను ఎవరిని? చిదాకాశ గణ అంటే చిదాకాశంలో ఉన్నటువంటి పరమాత్మ. అంటే అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు స్వామి. చెప్పింది మాస్టర్ అండి, ఎంత బాగుందో. దేహం నహం నేను దేహాన్ని కాదు, ప్రాణం నహ ప్రాణాన్ని కాదు, చిత్తం నహ నీ చిత్తాన్ని కాదు. నేనెవరిని మరి? చిదాకాశ గణ చిదాకాశంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపుణ్ణి నేను. అదే అందుకని మన ఏమన్నారు? వేదం ఏమని చెప్తుంది? అహం బ్రహ్మాస్మి అని అనుకోమని అవుతావన్ను. ఈ జ్ఞానం నీకు వస్తే నువ్వు అహం బ్రహ్మాస్మి అని నువ్వు తెలుసుకుంటావు. అది వారు చెప్పినట్టు మనకు మహానుభావుడు మనకు ప్రసాదించిన జ్ఞానం. ఇంతకంటే ఇంకా మనకు చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? ఎవరు లేరు. నీతి ద్వారా అనాత్మ పోతున్నది ఇది. ఇకపోతే యః పశ్యన్ అపి న పశ్యేత్, శృణ్వన్ అపి న శృణోతి,
ఇహ నబోధ స పరాశాంతి సవశిష్టస్య దర్శనం అని ఇంకో శ్లోకంలో చెప్తున్నారు స్వామి. అంటే ఏంటంటే పశ్చన్న పశ్చిత్, నువ్వు చూస్తూ కూడా నీకు ఆశిస్తుండదు. ఎప్పుడు ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఫస్ట్ ఈ దృశ్యాలన్నీ ఏ చూసినా కూడా చూస్తూనే ఉంటావు, కనిపిస్తుంటే కానీ నీకు దృష్టి పోదు, కనపడినట్టే ఉంటావు. దుస్తాంకై చూసినప్పటికీ అది నీకు దాని మీద ఆసక్తి అనేది ఉండదు, నీకు దాని మీద కోరిక ఉండదు. అసలు అదేదో మనకెందుకు అనిపిస్తుంది. ఎప్పుడు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు శృణ్వన్ అపి నశృణోతి, వింటావు మాటలు, వాళ్ళు బయట మాట్లాడే మాట అన్నీ వింటుంటాయి. ఏ మాటలు ఈ సంసారం ఉంటుంది, దేహం ఉంది, ఏదో మాట పనికిరా మాట అని వింటాం. కానీ అప్పుడు నీకు జ్ఞానం కనిపించినప్పుడు వింటూ ఉన్న అవి నీ చివరికి ఎక్కవు. వాళ్ళ మాటలు నీకు మనం తిట్టినా మన ఏది చేసినా ఏ మాటలన్నా మనకు ఎక్కువ పరాశాంతి. కానీ మనకు పరమశాంతి ఏర్పడుతుంది. ఆ దృశ్యాలు ఎక్కువ, ఈ మాటలు ఎక్కువ, మనకు శాంతి మాత్రమే మనకు ఎక్కుతుంది. శాంతికి మన మనస్సు దాన్నే పొందుతుంది, పరమశాంతి పొందుతుంది. ఇది విరక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్లా జరగటం అనేది విరక్తి కాదు, ఇది అంతర్గత అసంగ స్థితి. మన అంతర్గతంలో జరిగే అంటే ఇన్నా లోకబోధనలో నువ్వు చరించినప్పటికీ, నువ్వు చూస్తున్నప్పటికీ, ఆ మాటలు వింటున్నప్పటికీ నీకేవి అంటవు, నీవు ఏవి అందులో అసంగత్వ స్థితి, నీకు దేనికి దాంట్లో కలవు, నీకు పరమశాంతితోనే నువ్వు నిమగ్నమైపోతావు. ఎప్పుడు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు. ప్రపంచం నడుస్తూనే ఉంటుంది, ఈ ప్రపంచం అంతా నడుస్తూనే ఉంటుంది, కానీ మనకు లోపల కదలిక ఉండదు. ప్రపంచం అంటే ఎన్ని నడుస్తుంటాయి, మాటలు వ్యవహారాలన్నీ నడుస్తుంటాయి. వచ్చిన మన మనసు ఆత్మజ్ఞానాన్ని పోయినాక వచ్చిందంటే, ఆత్మాన్ని దర్శనం చేసుకున్నామంటే మనకి ఇవన్నీ ఏది ఎక్కదో పనిచేయదు. ఒక్క పరమాత్మ ఆ స్వరూపమే కనపడుతుంది. ఆ స్వరూప దర్శనం కనపడి ఆయన చైతన్యం మన ప్రవేశిస్తుంది. అందుకనే వైష్ణవ చెప్పిన సారాంశాన్ని ఒక్కసారి మనం చెప్పుకుందాం. జ్ఞానం భావం కాదు, జ్ఞానం అనేది నేర్చుకునేది. జ్ఞానం భావం కాదు, అది స్వరూప స్ఫురణ. స్వరూపం యొక్క మనం తెలుసుకోవడానికి స్ఫురణ ఇస్తుంది అజ్ఞానం వల్ల. మోక్షాల యొక్క వ్యవహారిక స్థాయి. అందుకే బంధం ఇది కాదు, అది మోక్షాలు యొక్క వ్యవహారిక స్థాయి. అది వ్యవహారిక బంధాన్ని వ్యవహారికంలో ఉన్నాయి, ఆత్మలో లేవుగా బంధాలు. ఏం లేదు, చెప్పాడుగా బంధాలు నీకు లేదన్న. నువ్వు పెట్టుకున్నటువంటి బంధాలే. వాసనాక్షయం పోతే ప్రజ్ఞాన వికాసం అయితే వాసనాక్షయాలు పోతాయి. వాసన క్షయమైపోతుంది, ప్రజ్ఞానం వాసనలు పోతే ప్రజ్ఞానం వచ్చినట్టు, ప్రజ్ఞానం వస్తే వాసనలు పోయినట్టు. నేతి ఇవన్నీ ఏది కాదు, నేతి ఇవన్నీ ఏవి కావన్నాడు. మరి ఏది వాస్తవం అంటే ఎందా చెప్పాడు. చిదాకాశ ఘనభూతి, చిదాకాశం యొక్క అనుభూతి, దాని యొక్క నీకు ఆ జ్ఞానం కలుగుతుంది. ఈ ప్రపంచ జ్ఞానం వ్యవహారిక జ్ఞానం నీకు అంటదు. జ్ఞానం తెలుసుకునేంత వరకే అది పరోక్షం. జ్ఞానం తెలిసిపోతే మనకు జ్ఞానం రానంత వరకు నేను నాది వాడిది అని నేను చెప్పాడు. నేను నువ్వు ఎన్ని ఉంటాయి. మన జ్ఞానం వస్తే 5 అంతా ఒకటే, సర్వం పరమాత్మే అని ఉన్నది ఒకటి, ఆయన సర్వం ఒకటి. 2 అనేది లేదు అసలు. అదే నిష్ట. అట్లా తెలుసుకున్నప్పుడు మనకు జ్ఞాన నిష్ట, అదే స్థిరీకరణ భావన, అదే జ్ఞానం. అదే ఆ జ్ఞానమే ప్రజ్ఞానంగా లీడ్ చేస్తుంది. ప్రజ్ఞానం స్థిరమైతే మన స్థితి ప్రకరణ వచ్చినట్టు. ప్రజ్ఞానం యొక్క స్థిరీకరణ, అప్పుడు స్థితి ప్రజ్ఞుడు అవుతావు, అప్పుడే మోక్షం లభిస్తుంది. స్థితి సహజంగా వచ్చేస్తే ఆ బ్రహ్మ యొక్క చైతన్య స్వరూపం నీలో ప్రవేశిస్తుంది. నీకు బంధనాలన్నింటినీ విముక్తి, జీవన విముక్తి కూడా నీకు చేస్తుంది. అదే అష్టమాసే చెప్తున్నటువంటి ఇది. అయితే నేను కొన్ని
చెబుదాం అనుకుంటున్నాను. ఒక్క పారి గమనించండి. నా అనుభవం దృష్ట్యా నేను కొన్ని చెప్తాను. రమణ మహర్షి ఏం చెప్పాయంటే, ఏం చెప్తున్నాడు, స్థితి లేకుండా మోక్షం లేదు. ఇప్పుడు స్థితి ప్రకరణ మనం చేసుకుంటున్నాం, ఇక అయిపోవచ్చింది రేపటితో మనం దీన్ని కథ చేసేస్తాం. రమణ మహర్షి ఈ స్థితి ప్రకరణ గురించి ఏం చెప్పాయంటే, మనం ఇప్పుడు నేర్చుకున్న స్థితి ప్రకరణ లాస్ట్కి వచ్చాం. ఈ స్థితి లేకుండా మోక్షం లేదు అని, స్థితి ప్రకరణ నేర్చుకోకపోతే మనకు మోక్షం లేదు అన్నాడు. స్థితి ఉండాలి. స్థితి ప్రకరణ నేర్చుకుంటే స్థితి అంటే మనం మనస్సుని నిలపగలగాలి, స్థిరీకరణ చేయాలి. స్థిరీకరణ చేస్తే అదే స్థితి. మనం స్థిరప్రజ్ఞుడు కావాలన్నమాట. అది ఉంటేనే కానీ నీకు మోక్షం వస్తుంది. అది అంతకాలం నీకు స్థిరప్రజ్ఞుడు కాకపోతే నీకు మోక్షం దొరకదు. ఫైండిషన్. ఇక ఇంకోటి గౌడపాదులు ఏమంటాడు, స్థితి అనేది మాయా నశించింది, మనలో మాయా నశించిన స్థితి. గౌడపాదు గారు ఏం చెప్తున్నారంటే, మాయ అనేది మనలోంచి నశించిన స్థితి మనం పొందామంటే, అంటే స్థితిప్రజ్ఞ ఏమంటే అర్థం ఏంటి, మనలో ఉన్నటువంటి మాయా ప్రవృత్తి పోయింది. మాయా పోతే ఇంకేముంది, అది ఏమి లేదు, మన కనపడి భగవంతుడు కనపడతాడు. మాయా స్వామిని ఆక్రమించి ఉంది కాబట్టి మనం మాయతో బందీకరణమయ్యాం కాబట్టి స్వామి కనపడలేదు. మాయని మనం తిరిగిస్తే స్వామి కనపడతాడు. ఆయన ఇది స్వచ్ఛమైన స్వామి. మాయలోనే ఉన్నాయి త్రిగుణాలు. ఎంత అజ్ఞానం, చీకటి, అవిద్య మొత్తం ఉంది కాబట్టి అది ఎంత పోతుంది. మాయ అనేది స్థితప్రజ్ఞుడికి ఏది మాయ కనపడదు. ఇక ఈ స్థితి కనుక ఉంటే, స్థితి కనుక మనకు కలిగిందంటే నిలకడ కలిగి ఉంటుంది. మన మనసు నిలకడ, చంచలం కాకుండా నిలకడ అంటే ఒకే చోట మనం బంధించగలదు. మనం బంధించద్దు, ఆటోమేటిక్గా నిలబడిపోతుంది. ఆటోమేటిక్గా స్థితి కనుక నిలకడగా ఉంటే అది స్థితి అంటే నిలకడగా మనసు కనుక మనం సాధించామంటే ఆటోమేటిక్గా మనకు స్థితిమంత్రమైన అంటే మనకు మనసు నిలకడ ఒకే చోట మనం స్థితిమంత్రం అవుతాం. అంటే మనసుని ఇటు కదలకుండా పెట్టిన వాళ్ళం అవుతాం. స్థితిమంతుడు వాడు అంటాడు. స్థితిమంతుడు అంటే వాడి మనసుని అటు ఇటు పోనీడు ఒకే చోట స్థిరంగా ఉంచగలుగుతాడు. కదలిక లేకుండా ఏ విషయాన్నైనా స్థిరంగా ఉంచగలుగుతాడు. ఈ మంచి ద్వంద్వాతీతుడు. ఈ దుఃఖాన్ని వచ్చిన బాధపడు, సుఖం వచ్చిన బాధపడు, అనేక కష్టనిష్ఠుడ బాధపడు. వాడు స్థితిమంత వాడి స్థితి అంటారు వాడిని. మామూలుగా మన మాటలు బ్రహ్మస్వరూప అవగతి. వాడికే శ్రీమంతుడికే బ్రహ్మస్వరూపం కూడా వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మస్వరూపం కూడా కలుగుతుంది. ఇంకా ఈ స్థితి ఉపనిషత్తులు మనకి ఏం చెప్తున్నాయంటే, స్థితి కనుక కలిగితే బృహదారణ్య ప్రకారం స్థితి పోతుంది. స్థితి ద్వారానే ఆత్మజ్ఞానం కలుగుతుందని కఠోపనిషత్తు బృహదారణ్య ప్రశ్నిస్తుంది. మన ఇప్పుడు వాల్మీకి మాస్టర్ చెప్పిన మనం ఎన్నో, ఇప్పుడు గౌరవపాత్రగా బాధ్యత. ఇప్పుడు మనం ఏం చెప్పినాం, వేదం ఏం చెప్పిందని గమనిస్తున్నాం అన్నమాట. వేదోపనిషత్తు ఏం చెప్పినాయి, ఈ స్థితి ప్రకరణ ద్వారానే ద్వైతం దొరికిపోతుంది. ఆ తర్వాత స్థితి ద్వారానే ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది. ద్వైతం దొరికిపోతుంది, ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది. ద్వైతం అంటే మీకు చెప్పింది తాప చెప్పడం అవసరం. ద్వైత భావం పోతుంది, ఆత్మజ్ఞానం లభిస్తుంది. దీనివల్ల మనకి ఈ స్థితి ప్రకరణ వల్ల అని ఎవరు చెప్తున్నారు, బృహదారణ్య ఉపనిషత్తు కఠోపనిషత్తు చెప్తుంది. ఇక గీత ఏం చెప్తుందంటే, చిత్తప్రజ్ఞుడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. చిత్తప్రజ్ఞుడు ఆత్మజ్ఞానం పొందుతాడు, పరమశాంతిని పొందుతాడు అని భగవద్గీత చెప్పింది. ఇక వశిష్ఠుడు చెప్పింది ఫైనల్ దీన్ని. ఇక ఫైనల్ ఇది వశిష్ఠుడు
రాముని బోధించు ఏమని బోధించారు? రామ, స్థితి అనేది మోక్షానికి ద్వారం. స్థితి అనేది మోక్షానికి ద్వారం. ఈ స్థితి అనేది మోక్షానికి ద్వారం. స్థితి లేకుండా నీకు జ్ఞానం లేదు. స్థితి లేకుండా జ్ఞానం లేదు, మోక్షం కూడా లేదు. స్థితి కన్నా లేకపోతే నీకు మోక్షం లేదు, జ్ఞానం కూడా లభించదు. స్థితి కలిగిన మనస్సు ఉంటేనే నీకు బ్రహ్మానందం యొక్క స్ఫురణ కలుగుతుంది, అందులో లీనమవుతుంది. స్థితి ద్వారానే బ్రహ్మస్ఫురణ కలిగి ఆ బ్రహ్మస్వరూపాన్ని మనం పొందుతాం. స్థితి అనేది యోగి, జ్ఞాని ఉండే ఇందులోనూ ఉంటారు వాళ్ళు. యోగి అంటే జ్ఞాని అన్న వాళ్ళు ఎప్పుడు స్థితి ప్రకరణలోనే ఉంటారు. ఉంటే వాళ్ళ జ్ఞానోత్పత్తులు ఉండి భక్తులు వాళ్ళకే ఈ యోగికి వాళ్ళు ఎప్పుడు కూడా స్థితి ప్రకరణ ఉంటారు. ఆత్మజ్ఞానాన్ని తిరుగుతుంటారు. బ్రహ్మానంద చిరాకాశంలో తిరుగుతుంటారు. బ్రహ్మానంద స్వరూపాన్ని గ్రహించి వాళ్ళు పరమానందాన్ని పొందుతూ ఉంటారు. అందుకొరకనే స్థితి ప్రకరణ ఇంత ముఖ్యమైనది. యోగులు చేసే పని అదే, మహాజ్ఞానులు చేసే పని ఇది. వాళ్ళందుకు మహాజ్ఞానులు యోగులు అన్నారు. అందుకు కృష్ణుడు చెప్పాడు, యోగి హృదయంలో నేను ఎల్లప్పుడూ ఉంటాను అన్నాడు. అంటే వాళ్ళు నా హృదయంలో ఉంటారు, నేను వాళ్ళ హృదయంలో ఉంటాను అన్నాడు. ఎందుకంటే వీటిలో ఎప్పుడు చిదాకాశంలోనే వీరుస్తారు, ఆత్మజ్ఞానంలోనే వీరుస్తారు. కాబట్టి అంటే ఆ చిదాకాశం ఇప్పుడు ఈయనగాడు, ఈయనలో వాళ్ళు ఉంటారు, వాళ్ళలో ఈయన ఉంటాడు. అంతే, వాళ్ళు మోక్షాన్ని చేరిపోయారన్నమాట. వాళ్ళు ఇక వాళ్ళకి చేరుకోవాల్సిన స్థితి ఏంటి, అదే రాష్ట్ర స్థితి. అందుకనే స్థితి అనేది మోక్షానికి మూలం అని మనం తెలుసుకోవాలి. మనస్సు స్థిరత్వం లేకుండా స్థితి రాదు, స్థితి రాకుండా ఆత్మజ్ఞానం రాదని కూడా మనం తెలుసుకోవాలి. జ్ఞానం వస్తేనే మోక్షం వస్తుంది, మోక్షం వస్తేనే ఆత్మజ్ఞానం లభిస్తుంది, ఆత్మజ్ఞానం ద్వారా ప్రజ్ఞానం వస్తుంది, ప్రజ్ఞానం ద్వారా చిదాకాశంలో మనం విహరిస్తాం, చిదాకాశంలో పరమేశ్వరుని లీలమవుతాం, ఆయన హృదయంలో ఉంటాం. అప్పుడు మనకి బ్రహ్మానందం కలుగుతుంది. ఆ బ్రహ్మానందం అది లాస్ట్ది. అక్కడ ఉన్నవాడు తిరిగి జన్మలు అంటూ ఉండవు. దాన్ని మనం సదా కోరుకుందాం. బ్రహ్మార్పణమస్తు. నేటి